హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో ఒక ముఖ్యమైన వ్యక్తి, విజయవాడ పశ్చిమ రాజకీయాలను శాసించగలిగే స్థాయి గల ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన్ని ముస్లిమ్స్ పెద్దగా ఒక శక్తిగా కూడా చెప్తుంటారు. ఆయనే జలీల్ ఖాన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. బాగున్నారా సార్? ఎలా ఉన్నారు సార్? హెల్త్ అంతా బాగానే ఉంది సార్? ఏంటి సార్ పరిస్థితి? ఈసారి మీ అమ్మాయి పోటీ చేయనుందా, మీరే దిగబోతున్నారా సార్? నాకు వస్తుందని నేను నమ్మకంగా ఉన్నా. ఓకే, చంద్రబాబు గారు లోకేష్ గారు న్యాయం చేస్తారని కాన్ఫిడెంట్గా ఉన్నా. ఈవెన్ మీ అలయన్స్ వెళ్ళినా గెలిచే క్యాండిడేట్కి ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అకార్డింగ్ టు సర్వే రిపోర్ట్స్ క్యాస్ట్ వైజ్ సంఖ్యాభాగం ఏ క్యాస్ట్ ఉంది, మంచి పేరు ఎవరికి ఉందని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని 100% నమ్మకం సార్. అయితే మీరు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినా, మామూలుగా ఏ మాట మాట్లాడినా దాన్ని ఒక టీం రెడీగా ఉండి మీ చుట్టూ ఎప్పుడు కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారు. అది ఎందువల్ల, లేకపోతే మీ మీద ఎవరన్నా పర్టికులర్గా పగబెట్టుకున్నారంటారు సార్? జాతీయ పార్టీకి 8 సంవత్సరాలు అధ్యక్షుడు చేశారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ చేశారు. లైఫ్ ఏ స్ట్రగుల్. సాఫ్ట్గా పోయిందని దాంట్లో టేస్ట్ రాదు, కిక్ ఉండదు అంటారా? శత్రువుతో ఉండాలి, శత్రువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, కాంట్రవర్సీలు ఉండాలి. మనిషి మేము అప్పుడే ఎలర్ట్గా ఉంటాం. అంటే రీసెంట్గా కూడా నిన్నగాక మొన్న కూడా మీరు ఏమన్నారనేది మీడియా క్లారిటీ లేదు, కానీ మీడియా మొత్తం నాకు టికెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటా అంటారు జలీల్ ఖాన్ అని చెప్పి. అర్థం చేసుకునేవాడు పొరపాటు. అసలు ఏమన్నారు సార్? జ్ఞానం లేనివాడు పొరపాటు. అండ్ అంటే మా పార్టీ ఆస్క ఏం సార్ మీ సీట్ వస్తుందా అన్నాడు. అది ఇష్టాన్ని అన్నాడు. సీట్ రాకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఊరు చేసుకొని చెప్తారు, అంతగానే ఏం చేస్తారు? అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే పార్టీ కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడి ఉంటారు, ఒక నమ్మకంతో ఉంటారు సీట్ వస్తుంది. వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, ఆయనకు నమ్ము నా క్యాటర్ కానీ రాబోయేటప్పుడుగా వాళ్ళు మార్చిగా హట్ అయిపోతారు. ఊరి వేసుకొని వస్తే 5 నిమిషాలు వస్తారు, 3 రోజులు 4 రోజులు వారంలో మర్చిపోతారు. కానీ మానసికంగా శోభ అందే సంవత్సరాల కొద్దిగా ఉండిపోవచ్చు. ఆలోచనతో చెప్పాం తప్ప అర్థం చేసుకున్న వాడికి బుద్ధి లేకపోతే మేము చెప్తాం. సార్, మీరు 1999లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత మళ్ళీ 2014లో గెలిచారు. 99 నుంచి 2014 దాకా ఈ నియోజకవర్గం మీరు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయా, కొత్త డెవలప్మెంట్స్ జరిగినాయి? నా తర్వాత ఏం జరగల. తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడి నుంచి వినాయకుడి గుడి దాకా ఫ్లైఓవర్, నేను అసెంబ్లీ నా కాగితాలు ఉన్నాయి. నేను బీయింగ్ అపోజిషన్ ఎమ్మెల్యే బాబు గారు నడవడం, బాబు గారు దాన్ని ప్రోత్సహించడం, రైల్వే స్టేషన్ కాడి నుంచి వినాయకుడి దాకా చూపించాను. అలాగే హైవే మీద ఫ్లైఓవర్ గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని మీద నేను మాట్లాడటం జరిగింది. ఎదురుగా చాలామంది నాయకులు కూడా పార్టీ పరంగా మాట్లాడారు. చంద్రబాబు గారి లీడర్షిప్లో బెండి కంపెనీ గారు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో. రెండోది, మీరు ముఖ్యంగా విజయవాడ వెస్ట్ కొద్ది గొప్ప వర్షం పడితే నీళ్ళు ఆగేది. ఇవాళ మీ సెంట్రల్ తూర్పులో అవుతాయేమో, కానీ ఎంత తుఫాన్ వచ్చినా విజయవాడ వెస్ట్లో నీళ్ళు ఆగదు. కానీ విజయవాడ వెస్ట్లో ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య అలానే ఉంది. అవే ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ అనేది ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు మారినా విజయవాడ వెస్ట్లో ట్రాఫిక్ అనేది ఒక తీరని సమస్యగా మిగిలిపోయిందని. బాబు గారు గవర్నమెంట్ లేకపోవడం, 5 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రులు అన్ని పనులు చేయలేదు. అప్పటికే చాలా చేశాడు. ఇప్పుడు మీరు కృష్ణాన్ని చూశారు. కృష్ణానది పొంగితే లోపల వచ్చేసేది. ఇప్పుడు ఆయన రిటర్నింగ్ వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి కృష్ణానది నీళ్ళు లోపల రాస్తాం. ఇప్పుడు ఆ కృష్ణానది వైపు, కృష్ణాంక భాస్కరావుపేట వైపు వెళ్ళాలంటే మేము భయపడేవాళ్ళం. లైటింగ్ లేకుండా రోడ్లు. ఇవాళ అది ఎంత బాగుంది. బెంగళూరు రోడ్లు లాగా టర్నింగ్స్ అయ్యి లైటింగ్ గీటింగ్ చాలా విశాలమైన రోడ్లు చేశారు. విజయవాడ వెస్టే కాదు, విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే, ఇక్కడ లింక్ రోడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మాకు చెప్పింది ఆయన బస్సులో పర్యటించినప్పుడు నియోజకవర్గాలు లింక్ రోడ్స్ తక్కువ ఉన్నాయి. దీంట్లో లింక్ రోడ్లు పెంచాలి. వేలూరు రోడ్డు, బందర్ రోడ్డుగా పరిమితమైంది. కాబట్టి అది చేయాలనే ఆలోచనతో ఆయన ఒక స్కెచ్ చేశారు. నా నియోజకవర్గంలో రైల్వే స్టేషన్, పాత రైల్వే స్టేషన్ ఇక్కడ వెస్ట్
అక్కడి నుంచి అలంకాట ఇలాగా ఫ్లైఓవర్ ఏమన్నా ఈ యాక్సెప్టెడ్ మన కారణం ప్రజల దురదృష్టం గవర్నమెంట్. రెండు కేదరాస్ మన చిట్టినగర్ కాడి నుంచి కేదరాస్ పేటోరు 4-వే రోడ్డు లేకపోతే 6-వే రోడ్ చేయమని చెప్పారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది ఎర్రమట్టి రోడ్. ప్రజలు బాగా తట్టుకోలేక నేను ఎర్రమట్టి రోడ్ని తార్ రోడ్ వేసాం, అంత వెడల్పు చేసాం. ఇది గొల్లపూడి మైలరాయి కాడి నుంచి దాన్ని సిస్టమ్ చేయగానే అది కూడా యాక్సెప్ట్ చేశారు. అట్లాగే శ్రీనివాసరావు గారు సొరంగం ఇంకో సొరంగం తయారు చేశాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ విద్యాధర్పురం దాకా భవానీపురం దాకా వెళ్ళే మార్గం చేయమన్నారు. చాలా చెప్పారు ఆయన. ఇప్పుడు మనకి 1 టౌన్లో సీతారా థియేటర్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కడతానికి 100 ఎకరాలు ఆర్టీసీ బస్సులు నా డిపో కానీ లేకపోతే వర్క్షాప్లు కానీ అన్నీ తీసి 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాల్సి. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఎప్పుడో రావాలి. భవానీపురం గొల్లపూడి మధ్యలో సైట్ కూడా చూడమని చెప్పారు అధికారులు. వంటలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి. తర్వాత ప్రభుత్వ కాలేజ్ లేదు, అన్నీ అటే ఉన్నాయి. నేను 2 ప్రభుత్వాలు పెట్టా, హాస్పిటల్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు యాక్సెప్టెడ్ మధ్య విధానం. కాలేజీకి కూడా గొల్లపూడి కాడ సైట్ చూడమని అధికారులకు ఆదేశిస్తుంది. ఈ రోడ్లన్నీ మన ఎమ్మెల్యే ఉన్నప్పుడే చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఈ రోడ్లు ఎక్కడి నుంచి పంటకాల నగర్ కబేళ చుట్టూ అంతా మేమే రోడ్లు వేసాం. ఒకటి అలా రోడ్లు వేస్తే వేయవచ్చు కానీ ఎక్కువ మనమే వేసాం. రెండోది చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా వంటల్లో పేదరికం ఎక్కువ, చాలా పూర్తి 10,000 కట్టి ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇలా ఉన్నారు. అటువంటిది సీఎం రిలీఫ్ ఫండ్ మంత్రులు ఎంపీల కన్నా బాబు గారు నాయకత్వంలో ఆయన లీడర్షిప్లో అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చింది నాని గారు. జ్వరం వచ్చిన ఆపరేషన్ ఉన్న, లివర్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్, క్యాన్సర్ వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చాడు నాకు. అంటే ఇవన్నీ మసీదులు కానీ బరీలు గ్రౌండ్స్ కానీ చాలా అత్యవసర 140 కోట్లు కట్టాలి. ఇది శంకుస్థాపన కూడా జరిగింది. గవర్నమెంట్ 15 కోట్లు ముస్లింస్కి కళ్యాణ మండలి ఇచ్చారు. ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని కులాల మతాల వరకు న్యాయం జరిగింది.